దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానముగా యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనం వరకు. దాంట్లో కూడా చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు. కానీ నిన్న రాత్రి అంటే ఈవినింగ్ టైంలో వాక్య ధ్యానముగా మొదటి దినవృత్తాంతములు 28, 29 వచనాలు అంటే పాత నిబంధన నిన్న సాయంత్రం చదివినప్పుడు దేవుడు అక్కడ చాలా గొప్ప విషయాలు మాట్లాడాడు. అందుకని నాకు అనిపించింది మీతో కూడా అవి పంచుకుందాము అని అనిపించింది. ఎందుకంటే అక్కడ దావీదు చివరి అంటే చనిపోయే ముందు అంటే సొలొమోన్ మహారాజుకి తన రాజుగా నియమించే ముందు దావీదు కొన్ని మాటలు పలుకుతాడు, కొన్ని మాటలు మాట్లాడాడు. దావీదు మాట్లాడిన మాటలు అసలు ఇంత ఆత్మీయంగా అంటే ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఆత్మదేవుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనం ఆత్మ చేత నడిపింపబడతాం, సహాయం పొందగలుగుతాము. కానీ దావీదు మహారాజు విశ్వాసం కానీ, అందుకే దేవుడు అంటున్నాడు కదా, దావీదు మహారాజు గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడేమని, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పేసి దేవుడు 2 సార్లు బైబిల్లో రాయబడింది కదా. మొదటి సమూయేలు 13:14 రాసి ఉంది. అలాగే అపోస్తుల కార్యము 13:22 కూడా రాస్తుంది. సో దావీదు మహారాజు యొక్క గొప్పతనం గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడని నాకు అనిపించింది. ఓకే, ఇదే పంచుకుందాం మీతో కూడా అని చెప్పేసి. ఎందుకంటే ఆ 2 చివరి అధ్యాయాలు అంటే ఫస్ట్ క్రోనికల్స్ 28, 29 చాప్టర్స్ అన్నమాట. మొదటి దినవృత్తాంతములు 28, 29 వచనాల్లో దావీదు మహారాజు చివరగా మాట్లాడిన మాటలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూసుకుంటే 28:3 అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. దావీదు మహారాజు మందిరం కట్టించాలని ఎంత ఆశగా ఉన్నాడు, కానీ దేవుడు వద్దంటాడు. ఎందుకంటే నువ్వు యుద్ధాలు చేసావు, ఎంతోమందిని చంపావు అని. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వట్లేదా మన దేవుడు ఎంత ప్రేమిస్తాడో? అలాగే మన దేవుడికి అసలుకి యుద్ధాలు అన్నా కానీ దీనిని బట్టి మనకు అర్థమవుతుంది దేవునికి రక్తం చిందించడం అన్నా, ఒక మనుషులను చంపడం అన్నా, యుద్ధాలు అన్నా కానీ అసలు ఇష్టం లేదని. చాలామంది హిందువులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముఖ్యంగా మీ దేవుడు మమ్మల్ని చంపేయమన్నాడు, మీ దేవుడు వేరే మతం ఉన్న వాళ్ళని చంపేయమని అన్నాడు, బైబిల్లో రాసి ఉందని చెప్పి ఎంతో గొడవ చేస్తారు. వాళ్ళకి వచనం చూపించాలి. జస్ట్ దావీదు మహారాజు కూడా రక్తం చిందించింది తన హృదయం సారంగా కాదు, తను మామూలుగా యుద్ధ నీతిగా ఆయన రక్తం రక్తాన్ని చిందించాడు. యుద్ధంలో చాలామందిని చంపాడు. ఎప్పుడైతే శత్రువులు తన మాట విననప్పుడు చంపాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడు దావీదు మహారాజు చేత కట్టించుకోదలుచుకోలేదు మందిరాన్ని. దాన్ని బట్టి అర్థమవుతుంది దేవుడికి ఈ రక్తం అన్నా కానీ, ఇలా ఫైటింగ్స్ అన్నా కానీ ఏది దేవునికి అసలుకి ఇష్టమే లేదని. అయితే మనం ఈరోజు అసలు దావీదు మహారాజు గురించి ఎందుకు చదువుతున్నామంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, దావీదు మహారాజు గురించి నా హృదయానుసారుడని దేవుడు అన్నాడు కాబట్టి మనల్ని గురించి కూడా దేవుడు నా హృదయానుసారుడని చెప్పి అనాలని చెప్పేసి, ఆయనలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఏమున్నాయని చెప్పేసి మనం చూద్దామని ఈ అధ్యాయంలో ఉన్న మీకు అన్ని సమ్మరీగా ఉంది ఇక్కడ ఈ అధ్యాయంలో. అందుకని మీకు చెప్దామని ఈరోజు మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చును అన్నాడు. అంటే దావీదుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చిందనే దావీదు ఏం చేశాడు? పాటించాడు ఆజ్ఞని. ఎందుకు చెప్పమంట, దావీదు మందిరానికి కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూర్చేసి ఆల్రెడీ. బంగారం కానీ, వెండి కానీ, కావాల్సిన కర్రలు కానీ, రాళ్ళు కానీ ఇవన్నీ దావీదు మహారాజు సమకూర్చాడు. అయినప్పటికీ దేవుడు ఆజ్ఞ చెప్పున, దేవుడి మాట చొప్పున దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, సో అంతే, ఇంకా ఫాలో అయిపోతున్నాడు అంతే. అరే నేను ఇంత గొప్ప దేవుడి కోసం ఇంత పని చేశాను, దేవుడు ఏంటి నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు దావీదు మహారాజు. అలాగే మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి అవి మనం జరిగించాల్సిందంతే, వాటికి తలకే వంచాల్సిందే. అప్పుడు నేను దేవునికి హృదయానుసారుడుగా అవుతాం. అలాగే ఇంకొకటి చూసుకుంటే
యూదా గోత్ర ప్రధానమైన మన తండ్రి ఇంట్లో నన్ను ఏర్పరచుకొని నా యందు దయ చూపి చివరి లైన్లో ఉంది, దయ చూపి ఇశ్రాయేలు మీదకి రాజుగా నియమించున్నాడు. దేవుడి దయ ద్వారానే నేను ఈ స్టేజ్కి వచ్చానని గ్రహించాడు. మనం చాలామంది ఏం చేస్తామంటే ఉద్యోగం రాకముందు కానీ, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వకముందు కానీ, లేకపోతే డబ్బులు లేనప్పుడు దేవా 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 అంటాం. ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో, ఎప్పుడు డబ్బులు వస్తాయో, మనం దేవుని యొక్క దయ వల్ల ఈ ఉద్యోగం పొందుకున్నామని మర్చిపోయి దేవుణ్ణే మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోతాం. కానీ దావీదు మహారాజు చూడండి, అంత గొప్ప రాజు అయినప్పటికీ చివరిలో ఏమంటున్నాడు, దేవా నీ దయ లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు, ఎక్కడ గొర్రెలు కాపరిని నేను. సో మనం కూడా మన లైఫ్లో ప్రతిరోజు దేవునికి స్తుతించాలి, దేవుని యొక్క దయ పొంది ఉన్నామని గ్రహించుకోవాలి. ఒకప్పుడు నేను ఏదై ఉన్నానో అది మర్చిపోకూడదు. మనం ఒకప్పుడు ఏమై ఉన్నామో మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు ఏమై ఉన్నాము, ఇప్పుడు ఏమై ఉన్నాము. ఒకప్పుడు పాపులమై ఉన్నాము, ఇప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాము. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపను బట్టి జస్ట్ అలా అవ్వగలిగాం. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టకపోతే మనం అసలుకి పరిశుద్ధులుగా తీర్చబడే వాళ్ళమే కాదు, మార్చబడే వాళ్ళమే కాదు పరిశుద్ధులుగా మనం. సో మొదటిది ఏంటంటే ఆయన ఆజ్ఞను అనుసరించాలి, అంటే ఆయన చిత్తం ఏదైతుందో ఆ చిత్తాన్ని అనుసరించాలి. రెండవదేమో ఆయన దయ మన మీద ఉందని చెప్పి మనం గ్రహించుకోవాలి. ఆయన దయ వల్లే మనం ఈ స్థితిలో ఉన్నామని గ్రహించుకోవాలి. ఉద్యోగం రాకముందు ఒకలాగా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకలాగా ఉండకూడదు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకెక్కువ దేవునికి సమయాన్ని ఇవ్వాలి, ఇంకెక్కువ దేవుని కొరకు పనిచేయాలి. అలాగే తొందరగా చెప్పేస్తాను. 8వ వచనంలో చూస్తే దేవుని ఇక్కడ ప్రజలతో అంటాడు, మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజంలోకి చేరిన ఇశ్రాయేలు అందరికీ చెప్తుంట. ఆయన మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో, ఆజ్ఞలు తెలుసుకోవడం కదా, అవి ఎలాంటివో కూడా తెలుసుకోవాలి. అంటే రియల్ మీనింగ్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అంటే ఇన్డెప్త్గా ఆయన ఏమంటున్నాడంటే, ఇన్డెప్త్గా మీరు ధ్యానించండి. దేవుడి యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉంటాయంటే, దేవుని యొక్క ఆజ్ఞలు అంటే బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మన ముందు బైబిల్ ఉంది. సో బైబిల్ని ధ్యానించమని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఆ ఆజ్ఞలు ఎట్టివో తెలుసుకోవాలి. మనం ఈ బైబిల్ ఎలాంటిదో తెలుసుకోవాలి, దాని లోపల ఉన్న మీనింగ్ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఒక పాస్టర్ చెప్పాడని కానీ, లేకపోతే నేను చెప్పానని కానీ మీరు గుడ్డిగా నమ్మడం కాదు. కానీ బైబిల్ మీ స్వంతంగా మీరు చదవాలి, మీ ఓన్గా మీరు చదివి దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలి. అలాగే 9వ వచనంలో ఇక్కడ సొలొమోన్ మహారాజు అంటాడు, దేవుడు మనుషుల హృదయాంతరంగంలో ఎదిరినవాడు, పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పాలన్నింటినీ ఎరిగిన వాడే ఉన్నాడు. దేవుడికి అన్నీ తెలిసే ఉన్నది. సో దేవునికి అన్నీ తెలిసే ఉన్నాయని చెప్పి మనం గ్రహించాలి. మనం దేవుడి నుంచి దేన్ని దాచిపెట్టలేమని గ్రహించాలి. అందుకే దావీదు మహారాజు కూడా దేవుడి నుంచి ఏమి దాచిపెట్టలేడని చెప్పి ఆయన గ్రహించాడు. ఆయన ఫస్ట్ పాపం చేసినప్పుడు, దేవుడి శిక్ష వచ్చినప్పుడు అప్పుడు ఆయన గ్రహించాడు. సో మనం కూడా గ్రహించాలి దేవుడి నుంచి మనం ఏమి దాచిపెట్టలేమని చెప్పేసి. అలాగే అలాగే ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఆయన్ని వెతకాలి మనం. ఈ బైబిల్ మనకి ఇవ్వబడింది. చాలా మనము అదృష్టవంతుని చెప్పాలంటే. ఇప్పుడు మీరు బైబిల్ చదవద్దని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. మనం చాలా అదృష్టవంతులు. కాబట్టి బైబిల్ చదవండి. బైబిల్ మీ దగ్గర ఉన్నప్పుడే చదవండి. ఒకరోజు రాబోతుంది, బైబిల్ దొరకదు. సో ఆ రోజు రాకముందే మీరు బైబిల్ అంతా చదివేయాలి, ధ్యానించాలి, దాంట్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలి. అలాగే మనం 29వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటే ఇక్కడ యాక్చువల్లీ దావీదు మహారాజు మందిరం కట్టించడానికి కావాల్సిందంతా సమకూర్చాడు. అయినప్పటికీ ఇక్కడ దావీదు మహారాజు ప్రజలకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే దావీదు మహారాజు అంత సమకూర్చి మందిరం కొరకు చాలా ఆనందం పొందాడు అనమాట. దేవుని కొరకు నేను ఇంత సమకూర్చాను. అలాగా ఆయన సమకూర్చడమే కాదు కానీ ఇంకా ఆయన సొంతంగా ఇంకేమైనా ఉన్నాయో అవి కూడా దేవుడి కొరకు ఇస్తానికి రెడీ అయిపోయి దానిని బట్టి దేవుళ్ళ ఆనందం పొందాడు. అలాగే అదే ఆనందం ప్రజలు కూడా పొందాలని చెప్పేసి దావీదు మహారాజు ఆలోచించి ఏమంటున్నాడంటే, మీలో కూడా ఎవరన్నా కానీ
ఇలా దేవుడికి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంటున్నాడు. ఎందుకంటే అవసరం కాదు, అక్కడ అవసరం లేదు, అయినప్పటికీ ఎందుకు ఇవ్వమంటున్నాడంటే ఒకవేళ వీళ్ళు కూడా దేవుడికి తన హృదయం పూర్వకంగా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ఇచ్చి దేవుని యందు ఆనందం పొందాలి. వాళ్ళు కూడా నేను ఎలా అయితే దేవునికి ఇచ్చి ఆనందం పొందానో వాళ్ళు కూడా దేవునికి ఇచ్చి దేవుని తెలుసుకుని ఆనందం పొందాలి అని అనుకున్నాను. అలాగే మనం దేవుని ఎరిగాం సరిపోదు, మనం కూడా ఇతరులను కూడా దేవుని ఎరిగేలా చేయాలి. అందుకని ఇక్కడ రాసి ఉంది కదా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. మీరు కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి దేవునికి అని. అప్పుడు వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. వాళ్ళ హృదయాల్లో సంతోషం వచ్చేసిందంట ఇచ్చినప్పుడు. మరి మనం ఏం చేస్తున్నాం? మన జీవితంలో ఇస్తున్నామా? ఇచ్చేవారిగా ఉంటున్నామా? బిగబట్టేవారిగా ఉంటున్నామా? దేవుని కొరకు ఉద్యోగం వచ్చింది, దేవుడి యొక్క ఆజ్ఞ ఉన్నది, మనకేమని ఉన్నది? దశమ భాగాలు ఇవ్వాలి, అర్పణలు ఇవ్వాలి, అనుకున్న అర్పణలు ఇవ్వాలి, ప్లస్ దశమ భాగాలు ఇవ్వాలని రాస్తుంది. అలాగే సేవ కొరకు ఎంతో ప్రతి ఆదివారం ఇవ్వాలి. సో ఇది మనకున్న ఆజ్ఞలు. మరి మనం ఇస్తున్నామా? ఇచ్చేవారిగా ఉంటే సంతోషించేవారిగా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. అలాగే సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా ఉండటమే కాదు, ఇక్కడ 22లో రాసింది ఇవ్వడం వలన వాళ్ళు సంతోషముతో అన్నపానములు పుచ్చుకున్నారు, బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకున్నారంట. అంటే మిక్కిలి సంతోషం వచ్చింది. సో మనం కూడా ఇచ్చినప్పుడు కేవలం ఇచ్చినప్పుడే సంతోషం కాదు, మనం తర్వాత ఆహారం తినేటప్పుడు గొప్ప సంతోషం ఉంటుంది. మనం ఏ పని చేస్తున్నా సంతోషం ఉంటుంది. ఎంత గొప్ప అంటే ఏంటంటే ఒకలాంటి విశ్వాసం అనేది వచ్చేస్తుంది మనకి. ఎప్పుడైతే మనం దేవుని కొరకు ఇస్తామో మన లోపలికి ఒకలాంటి శాంతి సమాధానాలు వచ్చేస్తాయి. కాబట్టి ఇచ్చేవారిగా ఉండండి. ఇక్కడ దేవుడే మనకి అన్నీ ఇచ్చేవాడని చెప్పి దావీదు మహారాజు చెప్తే, అయితే ఇక్కడ 14లో చూసుకుంటే ఈ ప్రకారం మనపూర్వక ఇచ్చు సామర్థ్యం మాకు ఉండుటకు నేను ఎంత మాత్రపు వాడను అంటున్నాడు. చూసావా, దావీదు మహారాజు ఇక్కడ గ్రహించాడు జనులు ఎంత మాత్రపు వారు, దేవుడా ఇవన్నీ మీకు ఇవ్వడానికి మేము ఎంత మాత్రపు వాళ్ళం, సమస్తము నీ వలననే కలిగాను కదా. నీకు ఈరోజు శాలరీ వస్తుందంటే దేవుడి నుంచి వచ్చిందే కదా, ఉద్యోగం ఇస్తున్నాడు దేవుడు ఇచ్చిన ఉద్యోగమే కదా, అంటే శాలరీ మొత్తం అసలు దేవుడికి ఇవ్వాలి కదా. నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. చూసారు ఎట్లా గ్రహించాడో దావీదు మహారాజు. నువ్వు సంపాదించావు దేవుడా, నీ సంపాదన ఇదంతా. నువ్వు జాబ్ ఇచ్చావు దేవుడా, నీ జాబ్ వల్ల నాకు ఈరోజు వస్తున్న 40,000 కానీ 50,000 కానీ, దాంట్లో కొంత నీకు ఇస్తున్నాము, దాంట్లో మేము గొప్పగా ఫీల్ అవ్వాల్సింది కూడా ఏం లేదు అని చెప్పేసి దావీదు మహారాజు అంటున్నాడు. అలాంటి ఆత్మీయ స్థితి మనలో ఉందా? అసలు ఇస్తున్నారా మీరు దేవుని కొరకు? ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోతున్నారా? ఉద్యోగం వచ్చిన తర్వాత రూపాయి గురించి ఆలోచిస్తున్నారా? దశమ భాగం ఇవ్వమని దేవుడు ఎంతో చక్కగా చెప్పాడు, కానీ ఇస్తున్నామో ఇవ్వట్లేదు. ఇంకొక చోట కూడా బైబిల్లో రాసి ఉంది, సేమ్ ఇదే రాసి ఉంది, ఏంటంటే నువ్వు మాకు ఇచ్చిన దాంట్లోంచే మేము నీకు ఇస్తున్నాం దేవా అని రాస్తుంది. సో దేవుడు ఇచ్చింది దేవుందే మొత్తం నిజం చెప్పాలంటే, కానీ దానిలోంచి దేవుడికి ఇవ్వడానికి నువ్వు వెనక తీస్తున్నావా? అలా వెనక తీయకు, దేవునికి ఇవ్వు. అప్పుడు నీకు సంతోషం, సమాధానం, శాంతి అన్నీ వస్తాయి. ఏమో ఈరోజు బాగున్నావు, కానీ ఒకరోజు బాగాని రోజు రావచ్చు. ఈరోజు బాగున్నావు కదని చెప్పి నువ్వు దశమ భాగాలు ఇవన్నీ ఇవ్వకుండా మానేస్తున్నావు అనుకో, రేపు నీకు బాగానప్పుడు దేవుడు నీ వైపు కూడా చూడడు. కాబట్టి నీ హృదయంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే నీ హృదయాన్ని ఇవ్వు, నీ హృదయపూర్వకముగా. అలాగే నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ యొక్క దేవుడిచ్చిన డబ్బులను కూడా నువ్వు దేవునికి సేవకు కొంత ఇవ్వాలి, కంపల్సరీ ఇది. అలాగే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు, హృదయాన్ని కూడా ఇవ్వాలి. హృదయంతో పాటు అది అంటే రెండు ఉండాలి, రెండిట్లో ఏది లేకపోయినా కానీ కరెక్ట్ కాదు. సో హృదయాన్ని ఇవ్వు, అలాగే దేవుని సేవకి దేవుడిచ్చిన డబ్బులే అవన్నీ, కాబట్టి దేవునికి మళ్ళీ తిరిగి అంతే. దాంట్లో నువ్వు అతిశయపడతానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఐశ్వర్యము గొప్పతనము దేవుని వల్ల కలిగినవి అంట. ఇవి నువ్వు గుర్తుంచుకోవాలి. దావీదు గుర్తుంచుకున్నాడు, అది గుర్తుంచుకునే దేవుడు దయ చూపాడని చెప్పేసి అన్నాడు. సో మనం కూడా ఇలా ఇవన్నీ గుర్తుంచుకోవాలి, ఐశ్వర్యము గొప్పతనం అంతా దేవుడి నుంచి వచ్చిందని. అప్పుడే నువ్వు నేను కూడా దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉంటాము. సో ఈ వచనం బాగా గుర్తుంచుకోండి. నీ సంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. సో దేవుడు సంపాదించిందే డబ్బులంతా, దాంట్లో కొంత మనం దేవుడికి ఇస్తున్నాం. అలాగే పాస్టర్స్ కూడా చాలామంది ఎందుకు పాస్టర్స్ ఆఫరింగ్ పట్టాలని చాలామంది అడుగుతారు. మాకు పట్టాలి ఆఫరింగ్స్, ఎందుకంటే
ఒకవేళ సమృద్ధి ఉన్నా కానీ ఆ చర్చిలో అయినా కానీ పట్టాలి ఆఫరింగ్స్. ఎందుకంటే ఇక్కడ దావీదు మహారాజు కూడా సమృద్ధిగా ఉంది, ఆయనకి అన్ని సమకూర్చాడు దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు. అయినప్పటికీ ప్రజలకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు, వాళ్ళు కూడా దేవునికి ఆఫరింగ్స్ ఇవ్వాలి, వాళ్ళు కూడా సంతోషం పొందాలి. అలాగే పాస్టర్ గారు కూడా మీకు ఒక ఛాన్స్ ఎందుకు ఇస్తారంటే మీరు దేవుడికి ఇచ్చి మీరు అభివృద్ధి పొందాలని పాస్టర్ గారి యొక్క ఆశ. అంతేగాని దాంట్లో లూప్ హోల్స్ ఎతికి అపోస్తులు ఎవరు డబ్బులు కలెక్ట్ చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? చాలామంది చేశారు, అవి బయటకు రాయబడలేదు ఎక్కువ, అంతే. వాళ్ళు ఇవ్వకుండానే అన్ని సేవ అంతా అయిపోయిందా? లేదే. పౌలు గారు అన్నారు, నేను శ్రమ పడ్డాను, నేను నా సొంత డబ్బులతో, అంటే ఆయన యొక్క సొంత డబ్బులతో ఆయన యొక్క ఖర్చులు పెట్టుకున్నాడు. మరి ఆయన వెళ్ళి సేవ చేసినప్పుడు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళకి భోజనాలు కానీ ఇవన్నీ ఎవరు చూసుకున్నారు? ఎవరు డబ్బులతో చేయగలిగారు? సంఘం డబ్బులతోనే కదా. సో ఇవన్నీ చాలా ఉంటాయి, ఇవన్నీ అని వాటిలో మీరు పడకండి. సో దేవుడు చెప్పాడు, దేవుడికి ఇచ్చిన డబ్బుల నుంచి మనం దేవుడికి ఇవ్వాలి, అంతే. ఇచ్చి సంతోషం, దేవుని యొక్క సంతోషం అనేది మనం కూడా ఎంజాయ్ చేయాలనేది దేవుని యొక్క ఆశ, పాస్టర్ గారి యొక్క ఆశలు. అంతేగాని మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళకి కోటీశ్వర్లు అయిపోవాలని కాదు. అలాగే దావీదు 19వ వచనంలో తన కొడుకు గురించి ప్రార్థన చేస్తారు. మరి మనలో ఎంతమంది మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సో ఇవన్నీ దావీదు మహారాజులు ఉన్న లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మళ్ళొకసారి మీకు వీలైతే ఖచ్చితంగా కనీసం నేను చెప్పిన ప్రతి ఒక్క వచనం అన్న బైబిల్ ఓపెన్ చేసి చదవండి. గొప్ప గొప్ప మాటలు దేవుడు పలికాడు దావీదు మహారాజు ద్వారా. అందుకే దేవుడు ఇవన్నీ దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయానుసారుడు అని చెప్పి. ఈరోజు కొంచెం లేట్ అయింది వీడియో, అయినప్పటికీ మంచిదే. ఇది మనందరికి కావాల్సింది. మళ్ళీ వినండి ఈ వీడియో. ప్రైజ్ ది లార్డ్. అలాగే వాక్యం కంపల్సరీ చదవండి. ప్రైజ్ ది లార్డ్.